మరి ఈరోజు రామ్ విశాఖ దక్షిణ పైన దండయాత్ర చేయబోతున్నాం. మరి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు? జనసేన పార్టీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. మరి ఈవేళ కూటమి ప్రభుత్వంలో కూటమిగా జనసేన టికెట్ ఇచ్చినప్పుడు అక్కడ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఆయన దగ్గరికి వెళ్తారు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్తే నా దగ్గర రావద్దని పనులు చేయమని చెప్పి కార్యకర్తని బెదిరించి స్థాయికి వెళ్ళారు. అంటే 2 నెలల ముందు వైసీపీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తుంటే ఏం చేయాలని అడుగుతున్నాం మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తికి ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ చైర్మన్ పదవి కట్టుబెట్టారు సీతారాం సుధాకర్. అతనికి ఏం అర్హత ఉంది అడుగుతున్నారు. పైగా ఆంధ్ర కాదే ఒడిశా బ్రాహ్మణ్ తీసుకొచ్చి పక్క రాష్ట్రాలు తీసుకొచ్చి ఇక్కడ జనాలు నెత్తిమీద పెడుతుంటే అసలు ఏంటి పేమెంట్లు, అతను పేమెంట్లు ఎవరికి ఇచ్చి పదవి వచ్చింది అడుగుతున్నారు. అంటే విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన నాయకులు లేరా అడుగుతున్నారు, కార్యకర్తలు అడుగుతున్నారు. సీతారాం సుధాకర్కి ఆ పోస్ట్ ఆఫీసులో ఎవరు ఇన్వెస్ట్ చేశారు, ఆయనకున్న అర్హత అడుగుతున్నారు. మరి గతంలో టీడీపీ పార్టీని తెగతిట్టి వ్యక్తికి ఎమ్మెల్సీగా పోటీ చేసి చిరంజీవిరావు పైన ఓడిపోయిన వ్యక్తికి ఈరోజు మీరు పదవి ఇచ్చారంటే మీరు కార్యకర్తలకి ఏమి తెలియజేస్తారో అడుగుతున్నారు. దాన్ని ఒకటే కోరుతున్నాను, ఈవేళ దక్షిణ నియోజకవర్గంలో ఏదైతే సీతారాం సుధాకర్ అరాచక చేస్తున్నారో వెంటనే ఆయన్ని ఇన్ఛార్జ్గా తొలగించాలని చెప్పి తెలుగుదేశం డిమాండ్ చేస్తారు. మీరు అడగొచ్చు, మీకు సంబంధం ఏంటి? మీరు తెలుగు శక్తి కాదా? తెలుగుదేశం సంబంధం ఏంటి? తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేస్తున్నారు ఒక సభ్యుడిగా, అది నా బాధ్యత. ఎందుకంటే ఇవాళ దేశ సరిహద్దులో సైన్యం ఉంటుంది. పాకిస్తాన్ దాడి చేసినప్పుడు మన దేశ ప్రధానమంత్రి అప్పుడు విదేశాంగ మంత్రి అప్పుడు వాళ్ళు యుద్ధం చేస్తారు, చెప్పేవారు కాగలరు. ఇక్కడ నేను పార్టీ సభ్యత్వం తీసుకున్నాను కాబట్టి ఇది నా బాధ్యత. తెలుగుదేశం పార్టీ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క సభ్యుడికి మనం చేస్తాను. ఆహారంతో మాట్లాడుతాను. నాడు జగన్ పైన దండయాత్ర చేసినప్పుడు ఈ బీవీరాం కావాలి. ఈరోజు ఈ బీవీరాం ప్రశ్నిస్తే వైసీపీ కోవట్. నాడు ప్రజలు కదలాలి, బాధ్యత గుర్తించాలి, యువత మేల్కోవాలి, రాష్ట్ర భవిష్యత్తు మార్చాలని చెప్పి ఒకే నిర్ణయంతో వచ్చాను. అంతేకాని మీలాగా పేమెంట్లు తీసుకొని ఇవాళ ఎవరు చేయట్లేదు.